కన్నప్ప గురించి జనం ఇంతలా మాట్లాడుకోవటానికి ఒకే ఒక్క మెయిన్ రీజన్ సినిమాలోనే బిగ్ స్టార్ కాస్ట్. అయితే సినిమాలో ఎంతమంది స్టార్స్ ఉన్నా ఆడియన్స్ చూపులన్నీ ప్రభాస్ మీదే. మరి కన్నప్ప సినిమాకి ప్రభాస్ గేమ్ చేంజర్ అవుతారా? ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించడంలో రెబల్ స్టార్ కన్నప్పకి డ్రైవింగ్ ఫోర్స్ అవుతారా? మంచు విష్ణు సినిమా అంటే పెద్దగా ఇంట్రెస్ట్ చూపని ఆడియన్స్ కన్నప్ప సినిమా మీద మాత్రం ఆసక్తి చూపిస్తున్నారు. సినిమాలోనే బిగ్ స్టార్ కాస్ట్, అంతకుమించి భారీ బడ్జెట్ అండ్ రిస్కీ సబ్జెక్ట్, ఇవన్నీ వన్ ఆఫ్ ది రీజన్స్. అయితే అసలు కన్నప్పపై ఆడియన్స్ ఇంత క్యూరియస్ గా ఉండటానికి మెయిన్ రీజన్ ప్రభాస్ అని చెప్పారు మంచు విష్ణు. మహాభారతంలో శ్రీకృష్ణుడు ఎలానో కన్నప్ప సినిమాకి ప్రభాస్ అని ఓ రేంజ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ క్యామియో రోల్ పై కామెంట్స్ చేసి సినిమాపై హైప్ పెంచే ప్రయత్నం చేశారు మంచు విష్ణు. కృష్ణుడుగా ప్రభాస్ అతని సినిమా చేయాల్సిన అవసరం లేదు. తను కేవలం నాన్నగారి పైన ఉన్న ప్రేమ, అభిమానం, గౌరవంతో ఒప్పుకున్నాడు. తన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక్కడ వచ్చిన ప్రభాస్ అభిమానులందరికీ ఒకటే చెప్తాను, ఆ వ్యక్తి ఈరోజు భారతదేశంలో కాదు ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్. కానీ మేమిద్దరం మొదటి రోజు ఎలా కలిసామో ఈ రోజుటికి అలాగే ఉన్నాం. నా జీవితంలో నువ్వు కృష్ణుడివి, కానీ నీ జీవితంలో నీ కర్ణుడిని. నీకు ఏం కావాలో ఎప్పుడు నీ వెనకానే ఉంటా. నువ్వు ఏమన్నా చెయ్యి, ఐఎమ్ దేర్ ఫర్ యూ మై బ్రదర్. కన్నప్ప సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సినిమాలో ఎందరో టాప్ స్టార్స్ ఉన్నా వారందరికీ మించి ప్రభాస్ రోల్ ఉంటుందన్నారు. సినిమాలో ప్రభాస్ ఎంట్రీ ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెప్పిస్తుందన్నారు. క్యామియో రోల్ అయినప్పటికీ ప్రభాస్ సినిమాలో 45 నిమిషాల పాటు కనిపిస్తారని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ రివీల్ చేసి కన్నప్ప సినిమాపై క్యూరియాసిటీ పెంచేశారు డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్. You all know Mr. Prabhas Garu as a rebel star, but I know him as a humble star. For his fans, he is God, but in personal life, he is such a simple, humble person, such a dedicated actor, an intelligent actor, I must say. In such a short span of time, the way he portrayed the character of Kannappa, the way he adopted, it's going to be a treat for all of his fans. కన్నప్ప సినిమాలోని ప్రభాస్ రోల్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు బ్రహ్మానందం. ప్రభాస్ స్క్రీన్ మీద కనిపించిన క్షణం నుంచి సినిమా కొత్త టర్న్ తీసుకుంటుందని చెప్పారు. స్క్రీన్ మీద ప్రభాస్ కనిపించినంతసేపు ఆడియన్స్ కి థ్రిల్స్ ఇచ్చే ఎలిమెంట్స్ ఎన్నో కన్నప్పలో ఉన్నాయన్నారు. ప్రభాస్ క్యామియో చేసుండకపోతే కన్నప్ప సినిమా లేదు అనే రేంజ్ లో సినిమాపై హైప్ పెంచేశారు బ్రహ్మానందం. ఇలా సినిమాలోని టాప్ స్టార్ కాస్ట్ నుంచి డైరెక్టర్ వరకు అంతా ప్రభాస్ క్యామియో పైనే ఆశలు పెట్టుకున్నారు. మరి ప్రభాస్ క్యామియోని ఇంతగా హైలైట్ చేస్తున్న కన్నప్ప సినిమా జూన్ 27న ఆడియన్స్ నుంచి ఏ రేంజ్ రెస్పాన్స్ అందుకుంటుందో వెయిట్ అండ్ సీ. ప్రపంచం గర్వించదగినటువంటి నటుల్లో ఇప్పుడు ఒకడు ప్రభాస్. ఈ సినిమాలో ఆయన ఎందుకు అంగీకరించాడంటే, ప్రభాస్ ఒక మానవతా విలువలు కలిగిన మనిషి, ఒక మంచి మనిషి. ఎవరైనా ఏదైనా చేయిజాప అడిగితే కాదనేటువంటి వ్యక్తి కాదు ప్రభాస్. శివప్రభాసుడు అతను. శివుడి చేత ప్రకాశవంతంగా పెరిగేవాడు, 6 అడుగుల అందగాడు. అతను విగ్గు పెట్టుకుని అలా వస్తున్నప్పుడు ఒళ్ళు గదురు పొడిచి వీర తాండవం, శివ తాండవం చేసేటువంటి విధంగా ఆ సినిమాలో నటించాడు ప్రభాస్. నేను చూశాను. ఆహా, ఇది కదా సినిమా.